వేమన పద్యాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని ప్రముఖ రచయిత తెన్నేటి లక్ష్మీ నరసింహమూర్తి, సాహితీవేత్తలు కాళ్లకూరి సుబ్రహ్మణ్య శర్మ, డిఆర్ నాగేశ్వరరావు, సిహెచ్ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వేమన జయంతి కార్యక్రమాన్ని మంగళవారం భీమవరం నర్సగ్రహారంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమన పద్యాలు తెలియని తెలుగువారు ఉండరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని, ఆయన రచనల ద్వారా జీవిత సత్యాలను తెలుసుకుని భావితరాలకు అందించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని అన్నారు. నిర్వాహకులు చెరుకు రంగసాయి మాట్లాడుతూ వేమన ప్రజాకవి, సంఘ సంస్కర్త అని, విశ్వదాభిరామ వినురవేమ అనే మాట వినని తెలుగువాడు ఉండరని, వానకు తడవని వారు ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. అంటే ఆయన పద్యాలకు ఉన్న ప్రజాదరణ ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చని అన్నారు. అనంతరం విద్యార్థులకు పద్య పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఆరుగురు కవి సాహితీవేత్తలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కలిగొట్ల గోపాల శర్మ, బట్టిప్రోలు శ్రీనివాసరావు, ఎస్కే చాన్ బాషా, జవాది శ్రీనివాస్, ఎం సీతారాం ప్రసాద్, ఎంజీ రాజు, సర్ సివి రామన్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. మానవ జీవన మనుగడకు ఒక సార్థకతకు కూడా మార్గదర్శకాలను తెలియజేస్తాం. మరి వేమన ప్రజాకవిగా జనజీవన స్రవంతిలో మానవులు ఈ విధంగా నడుచుకోవాలని పద్య రూపంలో పెట్టినటువంటి నైతిక విలువలు రచన చేసిన మహానుభావుడు వేమన. మరి ప్రజాకవిగా ఆయన ప్రపంచంలో చిరస్థాయిగా ఉండిపోయారు. ఇవాళ చిన్నారులు ఇందాక పద్యాలు పాడుతుంటే మళ్ళీ చిన్నతనం జ్ఞాపకం వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ప్రతిరోజు ఇలాంటి వేమన పద్యాలన్నీ కూడా ప్రార్థనా సమయంలో పాఠశాలల్లో రోజు 2 పద్యాలు చదివిస్తే, వేమన గారిలోనే కాదు శతకాలలో చదివిస్తే ఇంకా బాలబాలికల్లో చైతన్యం వస్తుందని అటువంటి మహానుభావాన్ని స్మరించుకోవడం మన బాధ్యతగా తెలియజేసుకుంటూ, ఈనాడు అందరూ కూడా సొంత కవితలు, సీరియస్ కవితలు చదివించారు. ఇలా అందరూ కూడా అవేర్నెస్ చేయాలి. అప్పుడే భావితరాల్లో వీళ్ళ గురించి తెలుస్తుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. 17వ శతాబ్దానికి చెందిన కవి. ఆయన ప్రజాకవిగా సుప్రసిద్ధుడు. అలాగే షేక్స్పియర్, సోక్రటీస్, కన్ఫ్యూషియస్ అలాంటి ప్రపంచ మేధావుల కోవలోకి చెందిన కవి వేమన. అలతి అలతి పదాలతో చిన్న ఆటవిల్ది పద్యంలో ఎంతో మధురంగా ఎన్నో తత్వ విషయాలను తెలియజేస్తున్న గొప్ప తాత్వికుడు, కర్మయోగి వేమన. మరి వేమన జయంతిని ఈనాడు ప్రభుత్వం కూడా నిర్వహించడం ముదావహం. అటువంటి వేమన ఎప్పటికీ ప్రజల నాలుకల మీద స్థిరస్థాయిగా ఉంటాడు. అటువంటి వేమనకి ఈ సందర్భంగా మన శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో, రంగసాయి గారి ఆధ్వర్యంలో మరి కవులందరికీ కవితల సమ్మేళనం ముందు ఆయనకు జోహార్లు అర్పిస్తూ, వేణువుల పొగడాలి మనమందరం, మనలోని గాయాలు గేయాలుగా మనకు అందించాడు మన వేమన. చిరుచిరు మాటలలో అనుభూతులెన్నెన్నో, వేమన పద్యాలలో వేదాంతం ఎంతెంతో, నిత్య సత్యాలు లోతైన భావాలు, నిన్న నేడు రేపు ఎప్పుడూ కొత్తగా మనకు అందించాడు మన. భోగిగా తిరుగాడి యోగిగా ఎదిగిన యోగ్యుడెవరు, స్వర్ణమును చేసియు బట్టపై మోహము వీడిన నిక్తంపు విజ్ఞుడెవరు, తేలిక పదముల తీపి ఆట వెలది పద్యములు విన ప్రాజ్ఞుడెవరు. భాషలో అక్షీకరించి పద్యములు రాసిన, అలతి అలతి పదాలతో ఆటవెదులు రాసిన పామరులకు సైతం అర్థమయ్యేలా ఆనాటి సామాజిక రుగ్మతలపై అస్త్ర రాష్ట్రాలను సంధించిన సాహసి సంరాంగణ ధీరుడు యోగి వేమన. 17వ శతాబ్దిలో ఉగాది పర్వదిన తిథుల్లో కొండవీటికి చెందిన మోగచింతపల్లిలో జన్మించి దేశ సంచారం గావించి ఆటవెలిదిలో అలవోకగా పద్యరచనను గావించి ప్రజలను చైతన్యపరిచిన ప్రజాయోగి మన వేమన. జీవన మూఢనమ్మకాలను ఖండించడంలో మహాదిట్ట, పిండముల చేసి పితరుల తలపోసి కాకులకు పెట్టు గాడిలార, పెంట తినడి కాకి పితరుడెట్లాయరా, విశ్వదాభిరామ వినురవే. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు. మాకు ఎప్పుడు ఏది జరిగినా సరే ప్రతిదాన్ని మాకు ఒక అవగాహన కల్పిస్తూ, అలాగే ఈనాడు వేమన శతకాల మీద, వేమన పద్యాల మీద ఎంతో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే మాకు ఇందులో కొన్ని పోటీలు నిర్వహించి అందులో ఒక బహుమతులు కూడా అందజేశారు. ఇలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని ఎంతో చైతన్యపరుస్తూ ఇంకా ముందుకు నడిపిస్తున్న రంగసాయి గారికి, పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం, నడవండి నడిపించండి అనే నినాదంతో సుంకర